ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. తాగేశాను. ఇప్పుడు నువ్వు హ్యాపీయా? నువ్వు తాగావు కదా, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ గ్లాస్ ఇచ్చేసి. ఏంటో వైశాలి, నువ్వు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తావో ఎవ్వరికీ అర్థం కాదు. ఇప్పటికే లేట్ అయిపోయింది, వెళ్ళందరూ పడుకోండి. పెళ్లి కూతురువి, నువ్వే అందంగా కనిపించాలి. ముందు వెళ్ళి నువ్వు పడుకో. అలాగే. నీలిమ చెప్పిందని ఆ టాబ్లెట్ అయితే కలిపిచ్చేశాను. భాను కూడా తాగేసింది. కానీ ఇప్పుడు భయం వేస్తోంది. అసలు ఇంతకీ ఆ టాబ్లెట్ ఏంటో అది తెలుసుకోవాలి. అమ్మయ్యా, ఎవరూ లేరు. ఏంటి, ఏమైంది? నువ్వు చెప్పిన పని పూర్తయింది. అయితే టాబ్లెట్ వేసేసావా? అసలు భాను కూడా తెలియకుండా భాను కడుపులోకి వెళ్ళిపోయింది. సూపర్ వైశాలి, నా నమ్మకాన్ని నిలబెట్టావు. నేననుకున్నది సాధించేలా చేశావు. చెప్పు, ఈ ఆనందంలో నువ్వేం కోరుకున్నా నేనిస్తాను. ఇన్ఫర్మేషన్ కావాలి. ఏంటి? అవును, ఇన్ని రోజులు డబ్బులకి కక్కుర్తిపడి నువ్వు చెప్పినప్పుడల్లా చిన్న చిన్న పనులు చేశాను. వాటి వల్ల గొడవలే అయ్యాయి. కానీ భాను ఈ టాబ్లెట్ మింగే వరకు నువ్వు చాలా టెన్షన్ పడ్డావు. నేను కూడా భానుకి ఆవేశంలో ఇచ్చేశాను. కానీ ఇప్పుడు భయం వేస్తోంది. ఈ టాబ్లెట్ వల్ల భాను ప్రాణాలకేమైనా ప్రమాదమా? చచ్చా, భాను ప్రాణం తీస్తే ఒకేసారి చచ్చిపోతుంది. అది నాకిష్టం లేదు. భాను అనుక్షణం నరకం అనుభవించాలి. ఏడవటానికి తన కళ్లల్లో కన్నీళ్లు కూడా మిగిలినంతగా ఏడవాలి. అది చూసి నేను మనసారా నవ్వుకోవాలి. ఈ పెళ్లి ఆపుతానని ఈ టాబ్లెట్ వేయమని చెప్పావు. ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? అసలు ఇంతకీ ఆ టాబ్లెట్ ఏంటి చెప్పు. అనవసరంగా కంగారు పడుకో. అదేమీ ప్రాణాలు తీసే టాబ్లెట్ కాదు, మనుషుల్ని మాయ చేసే టాబ్లెట్. అది వేసుకుంటే కడుపుతో ఉన్న లక్షణాలు కనిపిస్తుంటాయి. టెస్ట్ చేస్తే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. అది చాలు భాను జీవితంలో అల్లకల్లోలం సృష్టించడానికి, నీ పెళ్లి ఆపేయడానికి. స్వామి కార్యం స్వకార్యం ఒకేసారి అయిపోతాయి. అనవసరంగా నువ్వు భయపడకు. నాకు బీపీ పెంచే పనులు చేయకు. భాను, నీకు తెలియకుండా నీ జీవితంతో కొత్త ఆట మొదలుపెట్టాను. ఇప్పుడు చూపిస్తాను ఈ నీలిమ అంటే ఏంటో. ఏంటి అలా చూస్తున్నారు? సూర్యోదయం అయ్యాక కూడా చందమామ ఎలా కనిపిస్తుందా అని చూస్తున్నాను. నాకిక్కడ చందమామ కనిపించడం లేదే. ఇక్కడ ఏంటి పొద్దున్నే పొగడ్తలు మొదలు పెట్టారే? ఇది పొగడ్త కాదు భాను. నువ్విలా తల్లారా స్నానం చేసి ఆ జుట్టుని దువ్వుతుంటే నీటి బిందువులు ముత్యాల జల్లులా కురుస్తున్నట్టుంది. ఇంత అందమైన బాపు బొమ్మ నా సొంతం కదా అని తలుచుకుంటుంటే మనసు మురిసిపోతుంది. అబ్బో, కవిత్వాలు కూడా వస్తున్నాయి. నీ ప్రేమ కోసం పరితపించిపోతున్నాను. అందుకే ఆ విరహంలో అలా అలా పదాలు దొర్లుకుంటూ వచ్చేస్తున్నాయి. నేను మీ ముందే ఉన్నాను కదా, ఇంకా విరహం ఎందుకు?
అలా అంటావేంటి బాను? నువ్వు నా కళ్ళ ముందే ఉంటున్నావు, నా పక్కనే ఉంటున్నావు. కానీ ఏదో తెలియని బాధ నా గుండెల్లో ఉంది. అది తీర్చవలసిన బాధ్యత నీ మీదే ఉంది. అల్లుడు బాబు, టైం వేస్ట్ మాత్రం చేయొద్దు. నువ్వేంటి ఇక్కడ? కాఫీ తీసుకొచ్చాను. మీరేం చేస్తున్నారు? బాను ఏది? అదిగో బానమ్మా, ఇదిగో కాఫీ తాగేసి తొందరగా రెడీ అవ్వండి. ఓ అమ్మో, ఏంటి? తలదూకోవాలి బాను. దువ్వుకోండి. ఎందుకు నవ్వుతున్నావు బాను? పగటి కళలు కంటూ మీరు చేస్తున్న పిచ్చి పనులు తలుచుకుంటే నవ్వొస్తుంది. ఏం చేయని చెప్పు, పేరుకే పెళ్ళైంది, కానీ ఊహల్లో బతకాల్సి వస్తుంది. సంతోషించాం కానీ త్వరగా రెడీ అవ్వండి. భాను, రాత్రి టాబ్లెట్ వేసుకున్నావు కదా, ఈ పాటికి అది పనిచేయటం మొదలుపెట్టే ఉంటుంది. దాని ప్రభావం చూపిస్తుంది. నీకు తెలియకుండానే నీ జీవితంతో నేనాడుకుంటున్నాను. అమ్మా, ఈరోజు వైశాలికి పెళ్లి బట్టలు కొనడానికి వెళ్తున్నాము. నువ్వు ఉంటే బాగుండేది, కానీ నువ్వు మాతో లేవు. నీకెంతో ఇష్టమైన ఆకుపచ్చ చీర మాత్రం వైశాలికి పెళ్లిపీటల మీద కట్టుకోవడానికి కొంటాను. ఏమైంది? కళ్ళు తిరుగుతున్నాయేంటి? నానా, వైశాలి! ఏంటి తల్లి? నాన్న, వైశాలి పెళ్లి బట్టలు కొనడానికి షాపింగ్కి వెళ్తున్నాం నాన్న. సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళండి. పదండి. బాగా చూసి కొనుక్కోమ్మా. నమస్తే సార్. నమస్తే. నమస్తే మేడం. పెళ్లి చీరలు ఎక్కడ చూడాలి? అటు వెళ్ళండి. రాబాను. మేడం, ఇది కొత్త స్టాక్, ఒకసారి చూడండి. ఆ కలర్ శారీ తీయండి. ఆ కలరా? అసలు మీకు సెలక్షన్ తెలుసా? ఆ కలర్ శారీ వైశాలికి సెట్ అవ్వదు. నేను సెలెక్ట్ చేస్తుంది పెళ్లి కూతురు కోసం కాదు, మా ఆవిడ కోసం. మీకు మీ ఆవిడంటే చాలా ప్రేమ అనుకుంటాను సార్. కదా? ఇప్పుడే చూసినా మీకు అర్థమైంది, కానీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నా మా ఆవిడికి మాత్రం అర్థం కాలేదు. మీరు కాస్త పక్కకి వెళ్తే మేము ప్రశాంతంగా షాపింగ్ చేసుకుంటాం. సరే సర్లే, నా పని అయిపోయింది కదా. ఈ 4 శారీస్ తర్వాత ప్యాక్ చేయండి. ఓకే సార్. భాను, నీకు కౌంటర్ స్టార్ట్ అయింది. నీ మీద ఎంతో ప్రేమని చూపిస్తున్న కార్తీక్ అంతే ద్వేషాన్ని పెంచుకునే పరిస్థితి రాబోతుంది. అది చూడాలని నేనిక్కడికొచ్చాను. నీలిమా, నువ్వేంటి ఇక్కడ?
హాయ్ కార్తీక్. నేను నిన్ను పలకరించలేదు, ఎందుకు వచ్చావని అడుగుతున్నాను. ఇది బట్టల షాప్ కార్తీక్, ఎవరైనా రావచ్చు. భాను వాళ్ళ పర్సనల్ షాప్ కాదు కదా నువ్వు నన్ను ఇలా అడగటానికి. సిటీలో ఎన్నో షాపులు ఉన్నాయి కదా, పర్టికులర్గా నువ్వు ఈ షాప్కే వచ్చావంటే అనుమానంగా ఉంది. ఏంటి కార్తీక్ మరీ ఇలా మాట్లాడుతున్నావు? నేనేమో మీరందరూ కావాలని కోరుకుంటుంటే నువ్వేమో శత్రువులా చూస్తున్నావు. మీరందరూ ఇక్కడున్నారని వైశాలి చెప్పింది. నేను కూడా వైశాలికి చీర కొందామని వచ్చాను. అదేమీ తప్పు కాదే. నువ్వు మారవా? ఎన్నిసార్లు చెప్పినా నీ బుద్ధి మార్చుకోవా? పాపం ఎంతైనా ప్రాణ స్నేహితురాలు కదా, పైగా ఖర్చులకు డబ్బులు కూడా ఇస్తుంది. ఆ మాత్రం విశ్వాసం చూపించకపోతే అలాగా? అసలే కోపంగా ఉన్న భానుకి నువ్వు ఇంకో 4 ఎక్కి చక్కర్లేదు. నేనేం కావాలని ఫోన్ చేసి చెప్పలేదు. ఎక్కడున్నావని ఫోన్ చేసింది. షాపింగ్కి వస్తున్నానని చెప్పాను. అందులో తప్పేం లేదు కదా. సరే, తను ఏడుపేదో తను ఏడుస్తుంది, మన పని మనం చేసుకుందాం. ఎలా ఉన్నావు భాను? బాగున్నావా? ఇంతవరకు బానే ఉంది. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, ఎలా ఉంటావో డౌటే. రాము, పిచ్చి పిచ్చిగా మాట్లాడవంటే పళ్ళు రాల్తాయి. నీ హద్దులో నువ్వుండు. హద్దులు నిర్ణయించే అర్హత నీకు లేదు. నా స్నేహితురాలు జోలికి వచ్చావంటే నేను ఊరుకోను. మాకు చేతులున్నాయి, నీకు పళ్ళున్నాయి. ఏంటి భాను ఇది? నేనేదో వైశాలికి చీర కొనాలనొస్తే అనవసరంగా నాతో ఎందుకు గొడవ పడుతున్నారు? మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేసుకుంటాను. అవును భాను, ఇక్కడ గొడవలవి వద్దులే. పద. రారా, నీకోసమే చూస్తున్నాను. కూర్చో, చెస్ ఓ పట్టు పడదాం ఇవాళ. మీరు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు ఆడుకుందామని మా పెద్దయ్య ఇందాక నుంచి గుమ్మం వైపు చూస్తూనే ఉన్నారయ్యా. నాకు తెలీదా సత్తి? ఇదిగో వాడికి ఇష్టమని జున్ను తీసుకొచ్చాను, వెళ్ళి కప్పులో పెట్టి తీసుకురా. అలాగేనయ్యా. రేయ్, తొందరగా తీసుకురా. అలాగే పెద్దయ్యా. ఆహా, జున్ను తిని ఎన్ని రోజులైందిరా, ఇప్పుడే నోరు ఊరుతోంది. రేయ్ రారా. వస్తున్నా పెద్దయ్య. కప్పు నిండా తీసుకురా. ఇదిగో పెద్దయ్య. ఇవ్వు. ఆహా, అద్భుతంరా. మా చెల్లెలు చేతితో చేసిన జున్ను అమృతంలా ఉంటుంది. ఆ జున్ను కోసం నువ్వు ఆస్తినైనా రాసిస్తావని నాకు తెలుసు కదరా, అందుకే తీసుకొచ్చాను. ఎరా, నాకు నిజం చెప్పు, ఈ జున్ను నా కోసమే తీసుకెళ్తున్నానని నా చెల్లెలతో చెప్పావా? వాసు, మనందరం కలిసిపోయినట్టు ఊర్మిళ ఇంకా మనతో కలవలేదురా. నీకిస్తానంటే తను ఇవ్వదు కదరా. మరి ఏం చెప్పి తీసుకొచ్చావురా? అమ్మకు కూడా జున్నంటే ఇష్టం కదరా, తీసుకెళ్ళి ఇవ్వండి అని ఇచ్చిందిరా, అది ఇక్కడికి తీసుకొచ్చాను. అయ్య బాబోయ్, అమ్మగారికి ఇవ్వాల్సిన జున్ను తీసుకొచ్చేసారా? ఈ విషయం తెలిస్తే ఊరుకుంటారా? అవునరా, పొరపాటున చెల్లెమ్మకి తెలిస్తే గొడవ చేయదు. అమ్మ ఫోన్ చేస్తుందిరా, మాట్లాడు. అమ్మా. ఏంటి మనోహర్, ఊర్మిళ నా కోసం జున్ను పంపించిందంట కదా, ఇంకా తీసుకురాలేదేంటి? లేదమ్మా, దారిలో ఒక ఫ్రెండ్ కనిపించి జున్నిష్టం అంటే ఇచ్చేశాను. నీకు ఇంకోసారి తెస్తానులే. ఆ ఫ్రెండ్ ఎవరో, నువ్విచ్చిందెవరికో నాకు బాగా అర్థమైంది గాని, ఇదిగో ఈ విషయం ఊర్మిళకి చెప్పకు, యుద్ధాలు అయిపోతాయి. ఉంటాను. ఉంటానమ్మా. అమ్మ కనిపెట్టేసిందా? వాసు, వైశాలి పెళ్లి ఎలాగా అని నువ్వేం భయపడకు. భాను కార్తీకులు పెళ్లి పనులు చూసుకుంటారు, మిగిలిన పనులు మనం చూసుకుందాం. నీకు నేను అండగా ఉంటాను, సరేనా? నాకు తెలుసురా, నువ్వు మీనాక్షి నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళు. మీనాక్షి పోవడంతో ఓ కన్ను అవిటిదైంది. నువ్వు దూరమయ్యేసరికి మొత్తంగా గుడ్డోళ్ళైపోతానేమోనని భయపడ్డాన్రా.
ఇప్పుడు నువ్వు వచ్చేసావుగా, నాకు అది చాలు. ఇప్పుడు నాకు కొండంత ధైర్యం వచ్చిందిరా. నువ్వే నా బలంరా. నువ్వు నాతో ఉన్నంత వరకు ఏ కార్యక్రమమైనా కొండంత ధైర్యంతో చేస్తానురా. కానీ స్టార్ట్ చేద్దాం. రా. అదే ఆడండి. పెద్దయ్య మీరే గెలవాలి. రేయ్ నన్ను కూడా గెలవనివరా? అలాగే అలాగే. మేడం ఇవన్నీ బిల్లింగ్ ఇచ్చేయమంటారా? అవన్నీ బిల్లింగ్కేనండి. సరే మేడం, మీకు ఇంకేం కావాలో చూడండి. ఇవన్నీ నేను కౌంటర్ దగ్గర పెట్టేస్తాను. వద్దులేమ్మా, మేం తీసుకెళ్తాం. పర్లేదు సార్, ఇది మా డ్యూటీ. ఎంత డ్యూటీ అయినా ఇప్పుడు నువ్వు నిండు గర్భిణిలా ఉన్నావమ్మా. మేము తీసుకెళ్తాం, అక్కడ పెట్టు. రాధిక ఒకసారి ఇట్రా. వస్తున్నాను సార్. ఏంటి సార్? ఏంటి రాధిక, రేపు సెలవు అడిగావంట? అవును సార్, రేపు నాకు సీమంతం సార్. చూడు, నువ్వు ఇక్కడ జాయిన్ అయినప్పుడే చెప్పాను, మేమిచ్చినప్పుడు సెలవు తీసుకోవాలి గాని నీ ఇష్టం వచ్చినప్పుడు సెలవు అడిగితే కుదరదని. నువ్వు ఇలా సెలవు అడిగితే కుదరదు. అదేంటి సార్ అలా అంటారు? తొలిసారిగా తల్లిని కాబోతున్నాను. సీమంతం వద్దంటే ఎలాగ సార్? ఏంటి రాధిక, ఏదో యుద్ధం చేసి గెలిచానన్నట్టు చెప్తున్నావు. పెళ్లి చేసుకున్నావు, కడుపుతో ఉన్నావు. అదేదో పెద్ద విషయంలా చెప్తావేంటి? పెళ్ళైన ప్రతి ఇంట్లో జరిగేది ఇదే కదా. పనులు చేసుకొని బ్రతికే మీకు శ్రీమంతాలు పండగలంటే కుదరదు. డెలివరీ టైంలో మాత్రమే లీవ్ ఇస్తాం. కాదనుకుంటే ఉద్యోగం మానేసి వెళ్ళిపో. అలా అనకండి సార్. మా ఆయన నేను కష్టపడి పనిచేస్తేనే మా కుటుంబాన్ని పోషించుకోగలం. అలాంటప్పుడు ఇలాంటి ఎగస్ట్రాలు రాకుండా చూసుకోవాలి. మీ గొడవ తర్వాత పడతారు కానీ మా బిల్ సంగతి చూడండి, మేము వెళ్ళాలి. సారీ మేడం. ఆపండి. మీ షాప్లో మేము బట్టలు కొనడం లేదు, మేము వేరే షాప్కి వెళ్తాం. అదేంటి మేడం, ఇంత బిల్ చేసి వెళ్ళిపోతానంటున్నారు? మీకేమైనా డిస్కౌంట్ కావాలంటే చెప్పండి, ఇస్తాను. ఇంత షాపింగ్ చేసి డిస్కౌంట్ అడగడం ఏంటి? కక్కుర్తి కాకపోతే. నేను డిస్కౌంట్ గురించి మాట్లాడడం లేదు. మంచి మానవత్వం లేని ఇలాంటి వాళ్ళ దగ్గర కొనకూడదని మాట్లాడుతున్నాను. ఒక ఆడపిల్ల, అందులోనూ కడుపుతో ఉంది అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆ అమ్మాయిని ఎన్ని మాట్లాడుతున్నారో విన్నారు కదా మీరు కూడా. అలా అంటారేంటి మేడం? మేము కరెక్ట్గా జీతాలు ఇస్తున్నాం కాబట్టి అలా మాట్లాడుతున్నాం. జీతం ఇస్తున్నంత మాత్రాన జీవితం ఇస్తున్నట్టు కాదండి. ప్రతి వాళ్ళకి కొన్ని హక్కులుంటాయి, అవి కల్పించాలి. కడుపుతో ఉందని అంత చులకనగా మాట్లాడుతున్నారు. మిమ్మల్ని కన్నది కూడా ఒక ఆడదే, మీరు పెళ్లి చేసుకున్న భార్య కూడా ఒక ఆడదే. ఆడవాళ్ళు ఉంటేనే మీకు జన్మ ఉంటుంది, మీకు జీవితం ఉంటుంది. స్త్రీ లేకపోతే సృష్టే లేదు. అలాంటి స్త్రీని గౌరవించని మిమ్మల్ని మనిషి అంటారా? తప్పైపోయిందమ్మా, ఇంకెప్పుడు అలా చేయను. ఏవండి, మీరు అనుమతిస్తే మీరు కొన్న చీరలో ఒక చీర తీసుకుంటాను. నీది నాది ఏముంది బాను, మొత్తం మందే కదా, తీసుకో. ఇదిగో అమ్మా, ఈ చీర మా తరఫున నీకు చిన్న గిఫ్ట్, తీసుకో. థ్యాంక్ యూ మేడం. ఇప్పటికైనా బాను చూసి నేర్చుకో నీలిమా. ఎక్కడ ఉన్నా నీ స్వార్థం నువ్వు చూసుకుంటావు. పరిస్థితి ఎలాంటిదైనా అందరికీ మంచి చేయాలని బాను అనుకుంటుంది. అందుకే బాను అంటే నాకు అంత ఇష్టం. బాను విలువేంటో తెలుసుకుంటే నువ్వు చేస్తున్న తప్పేంటో నీకు తెలుస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, బిల్ ఎంతండి? సార్, స్కానర్ ఉందా? ఉంది సార్. చక్ర, నువ్వే గెలిచావురా. అదేంటయ్యా, పెద్దని ఓడించేశారు. లేదు సత్తి, నా కోసం వాడే ఓడిపోయాడు. ఈ ఆటలో నేను గెలిచినా కూడా మా స్నేహంలో మాత్రం వాడే ఎప్పుడూ గెలుస్తున్నాడు. చాలా థ్యాంక్స్ మేడం. ఈరోజు మీ వల్లే నా పరువు నిలబడింది. రేపు నాకు సెలవు కూడా దొరికింది. లేనిపోని గొడవల్లో తలదూర్చడం మా భానుకి అలవాటేలే. వైశాలి, అవి గొడవలు కావు, ఒక స్త్రీ ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం.
ఆడవాళ్ళని గౌరవించాలనే కదా మన దేశంలో నదులకి, పంటలకి, చదువుకి ఇలా ప్రతిదానికి స్త్రీమూర్తి పేరు పెట్టారు. స్త్రీ గొప్పతనాన్ని మన పూర్వీకులు ఎప్పుడో గ్రహించారు. కానీ ఆడవాళ్ళని కించపరిచే కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పే తీరాలి. భాను చెప్పింది నిజం. స్త్రీని గౌరవించలేని వాళ్ళు అసలు మనుషులే కాదు, మృగాలతో సమానం. భాను ఏం చెప్పినా నీకు గొప్పగానే ఉంటుందిలే కార్తీక్. నువ్విష్టపడే మనిషి కదా. కానీ తను నిన్నిష్టపడుతుందో లేదో ఆలోచించుకో. మంచి ఎవరు చెప్పినా మంచిగానే తీసుకోవాలి. నీలా ఎవరు ఏమైపోయినా నా స్వార్థం, నా మనిషి అనుకునే మనిషి మా భాను కాదు. అందుకే ఆ అమ్మాయి తరపున మాట్లాడింది. అందుకే కార్తీక్ గారు మెచ్చుకున్నారు. దానికి ప్రేమ అని వంకలు పెట్టడం మానేయ్. నిజం మేడం, ఈరోజు ఈ మేడమే రాకపోతే నాకు సెలవిచ్చేవాళ్ళు కాదు. కస్టమర్స్ని దేవుళ్లా చూసుకోమంటారు. నాకు మాత్రం ఈవిడే దేవతలాగొచ్చింది. అయ్యయ్యో, అదేం పర్వాలేదమ్మా. భాను, భాను. చెప్పండి మేడం, నా భానుకేం కాలేదు కదా? ఈ రిపోర్ట్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంకొక క్షణంలో భాను జీవితంలో అల్లకల్లోలం మొదలవుతుంది. నీలిమకి కోపం వస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుస్తుంది. డాక్టర్, ఇది నిజమా? అవును కార్తీక్, ఇది నువ్వు నమ్మలేని నిజం. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.